ఏది చేసినా వైఫల్యం నిన్ను వెంటాడుతుందా? నష్టం నిన్ను వెంటాడుతుందా? నువ్వు ఏది చేసినా ప్రతిఫలం లేదా? అయితే మనం ఇక్కడ బైబిల్‌లో ఒక మనిషి గురించి మాట్లాడుకోవాలి. అదే యోసేపు. యాకోబు కుమారుడైన యోసేపు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, ఆయన ఎప్పుడైతే ఐగుప్తునకు అమ్మివేయబడ్డాడో, పోతిఫర్ చేతిలో పడ్డాడో, అప్పటి నుంచి దేవుడు అతనికి సమృద్ధి, అతను చేసిన ప్రతి దాంట్లో సఫలత ఇస్తున్నాడంట. మనకి బైబిల్‌లో ఆయన ఎక్కడెక్కడ పనిచేశాడు, ఎక్కడ ఉన్నాడు, ఎవరి దయలో ఉన్నాడు, ఎంత సఫలత చూశాడనేది మనం చూస్తూ ఉంటాం. మొదట పోతీఫర్ చేతికి అప్పగించబడినప్పుడు ఆయన తన ఇల్లంతటి మీద అధికారిగా యోసేపుని పెట్టాడు. మరి అంతగా దేవుడు అతనికి తోడై ఉండి అతని చేతి పనులను దీవించి వచ్చాడు. మరి ఎప్పుడైతే రాంగ్ పర్సిక్యూషన్తో ఆయన జైలుకి వెళ్ళాడు. అక్కడ చెరసాల అధికారి యొక్క దయను ఆయన పొందుకొని అక్కడ కూడా నాయకత్వము ఆయన చేయగలిగాడు. అక్కడ కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. మరి ఆ తర్వాత ఫరో దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ దేశం మీద ఆయన ఒక ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. ఆయన చేయనంతే సఫలమైంది. అంటే కరువులో కూడా అనేకుల్ని పోషించేంత భాగ్యము దేవుడు యోసేపుకు అప్పగించాడు. ఆయన చేసిన ప్రతిదాన దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతను చేసిన ప్రతిదీ సఫలమైంది. అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు ఇలా జరిగింది? యోసేపుని ఎందుకు దేవుడు అంతగా దృష్టించాడు? ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు ఎందుకు అంతలా పట్టించుకొని దేవుడు అతనికి సమృద్ధిని దయచేశాడు? అంత గొప్ప హోదా ఇచ్చాడు, అంత పెద్ద ఉన్నత స్థితి ఎందుకు ఇచ్చాడు? అంత సఫలత, ప్రతి దానిలో సఫలత ఎందుకు ఇచ్చాడు అంటే, మనం ఆయన పాస్ట్ చూస్తే ఆయన తన తండ్రి దగ్గర నుంచి ఇతరుల దగ్గర అమ్మివేయబడ్డాడు. ఎవరో తెలియని వారు, అసలు టోటల్ స్ట్రేంజర్స్, వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు. కానీ వారి దగ్గర అతను దేవుని బట్టి నమ్మకంగా ఉన్నాడు. నాకు నా తండ్రి లేడే, నా అన్నలు నా దగ్గర లేరే, నా అన్నలు నన్ను దూషిస్తున్నారు, నన్ను ద్వేషిస్తున్నారు, లేదా నా తండ్రి నాకు దూరం అయిపోయాడు, నా కుటుంబ సభ్యులు కానీ, నా బంధుమిత్రులు కానీ, కనీసం నా దేశస్తుల ఆనవాళ్ళు కూడా నాకు లేదు, నేను ఎందుకు బ్రతకాలి అని ఆయన కృంగిపోలేదు. ఆయన డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకోలేదు, లేదా తప్పు త్రోవను ఆయన ఎంచుకోలేదు. కానీ ఎవరిని పట్టుకున్నాడండి? ఎవ్వరు ఉన్నా లేకపోయినా నా దేవుడితో నేను ఉంటాను, నా దేవుడు మాట వింటాను అని ఆయన దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవునిలో యథార్థంగా ఉండినప్పుడు దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. మరి మనం కూడా పలాని వారు ప్రేమించట్లేదని, పలాని వారు మాట్లాడట్లేదని, పలాని వారు మనల్ని పలకరించలేదని మనం ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. మనం ఎప్పుడైతే దేవునికి మొదటి స్థానం ఇస్తామో, ఎవరు ఉన్నా లేకపోయినా, ఏది జరిగినా జరగకపోయినా దేవుడే నా తోడు ఉన్నాడు అని నీతి కలిగి, యథార్థత కలిగి మనం బ్రతుకుతామో, ఆ